మరి కళ్ళు ఉన్నదో అయిపోయిందో బాబు కళ్ళుదానే ఉన్నదా బాబు ఉన్నదా ఓ 200 రూపాయలు పోయి సరే రైట్ 200 తీసుకురా పాప జల్దీ బా అన్న 200 కళ్ళు చెప్తున్నా అన్నయ్య తీసుకొచ్చిన కళ్ళు అయితే మంచిగా ఉంది సూపర్ 100% అదిరిపోవాలా మరి గుండి తాళాల కళ్ళు అంటే ఎట్లుండాలి సూపర్ అన్న మంచిగా ఉంటది సరే అన్న రైట్ ఆయనకి ఇస్తాం పైసలా ఇక బా లేట్ అవుతుంది మందు కొట్టని వాడు మహనీయుడు మరి మందు కొట్టేవాడు మన దేవుడు మందు కొట్టని వాడు మహనీయుడు మరి మందు కొట్టే మావా एक పెగలా అరే మావా एक పెగలా చూడు ఇదిగో కత్తి మచ్చా ఇక మన కళ్ళు అయితే వచ్చింది నాకు నోరు ఆగుతలేదు అప్పటి నుంచి పానం కొట్టుకుంటుంది దంచి కొట్టు కదా మరి ముందు నాకు వస్తావా నువ్వు తాగుతావా ఇక పెద్దోని నువ్వే తాగుమా మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా గుండె కళ్ళు అంటే గుండెలు అదిరిపోయాయి ఒకటేసారి గుండి సమ్మక్క కథల కాడ కళ్ళు కత్తలు ఉంటది మా కత్తి అదిరిపోయింది పో ఇక కత్తి అమృతం ఎన్ని దమ్మోటర్ అయిపోయింది ఇక నీ వంతు నీకు పోతా అరే కళ్ళు దాగి గంతేస్తాం సరా దాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం నా దృష్టిలో బాటిల్ అంటే మోయాలనిపించే బరువు, మందంటే తాగాలనిపించే బాధ్యత. ఎట్లుంది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కత్తున్నది కత్తి మావా. తాగినాక ఏదోటి గుర్తుకురావాలి. ఏం గుర్తుకొస్తుంది కత్తి? మచ్చ ఈ కళ్ళు తాగినాక 5వ తరగతిలాగా పోరిని ముద్దు పెట్టుకొని ఉంటుంది మచ్చ. ఆ పోరే గుర్తుకొద్ది. ఏ కత్తి మచ్చ ఫస్ట్ దమ్ముకే 5వ తరగతిలో పోరు గుర్తుకొస్తే సెకండ్ దమ్ము కోరు గుర్తుకొస్తారు. మరి అయినా తాగినాక గిట్టడిగా గుర్తుకొస్తాయి. మరి ఎంత బాగుందో పోయి మచ్చ. ఓకే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత తులకనా, తాగి వాగేది పచ్చి నిజం కనకనా. మందంటే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే. కత్తి మచ్చ సెకండ్ దమ్ముకి ఏం గుర్తుకొచ్చిందేటి? ఇంకొక 5 సంవత్సరాలు ముందరికి పోయిన మచ్చ. ఇప్పుడు 10వ తరగతి గుర్తుకొచ్చింది మచ్చ. కానీ ఆ ముచ్చట చెప్పింది అనుకో మచ్చ, నా పిల్లం చీపిరి పట్టి కొడుతుంది మచ్చో. మచ్చ దోస్తున్న వల్ల మనని ఇష్టలేరు. అగ్గి మచ్చ కత్తి మామ అంటే కత్తోలే ఉంటది. అది అగ్గి కత్తలు ఉంటది. నమస్తే దోస్తులు. కత్తి మచ్చ నువ్వు దండోనిమ్మా. ఒక 100 రూపాయల తెల్లగలుకోను. మీరు కొన్నారుగా ఇంకేంది తాగుదాం పట్టుర్రి. దీన్నే తెస్తాను. అరే ఎవర్రా నువ్వు? అరే నువ్వారా నాగరెడ్డిపూర్ అంజయ్య కొడుకు కదా నువ్వు? అవ్వా నీకేంద్రా పట్నంలో ఎట్లా పడితే అట్లా ఎంజాయ్ చేస్తున్నావా? అదృష్టవంతుని మొత్తం స్కిన్ లెస్సేనా? ఏంది బావ నువ్వు గట్లా అంటున్నావు? పట్నంలో ఇట్లా ఇసుంటి కాళ్ళు దొరుకుతాయి. మన పల్లెటూరు కాళ్ళు ఆడ దొరకక మొత్తం నోరంతా సప్ప పడ్డది. అందుకే ఇక్కడికి వచ్చిన బావా. మీరు నాకు చెప్పకుండా వచ్చారు కదా, తాగుతారు కదా. పట్నంలో బీర్ బాటిల్ చల్ల చల్లని తాగితే పుండు అవుతుందిరా గొంతులా. బావా ఏం మాట్లాడుతున్నావు బావా? అది గట్టిగా మాట్లాడుతున్నారు. మరి ఎందుకంటే అలా 2 దమ్ములైనా 2 దమ్ములు 2 దమ్ములకే లేచిపోయినా మొత్తం. మరి అట్లుంటుంది. మరి లేడ లేచిపోయినా కూర్చొనే ఉండి ఏంది బాగా అని లేచిపోమ్మాట. అట్లా అన్న 100 రూపాయల కళ్ళు అయితే కొను. నేను కొంటా బావా కాళ్ళు. దునియాలో మీ అంత మంచి దోస్తాను లేనే లేదు. మీ లెక్క తిరిగేదే లేదు. ఫస్ట్ టైం చూస్తున్నా చిన్నప్పటి నుంచి మీ దోస్తాను నేను. నువ్వు చెప్పిన మాట గుండెకు టచ్ అయింది తమ్మ. నువ్వు ధూమ్ ధామ్ ఒక దమ్ము పట్టాలి, ఇప్పుడు లేవాలి. వింటున్నావా? వింటున్నా నా మాట ఇంటే నువ్వు దండలు వేద్దామా. మరి పోయి దమ్ము గుండె దొరకబట్టినా
నువ్వు కళ్ళు పోతా లేకపోతే నా ఎత్తిన పోతావా నువ్వు? ఆకు మీద పోతా తమ్ముడు నేను. మరి పోయి మరి మెల్ల పోయి మరి. నా సూడి పవర్ఫుల్ తమ్ముడు. అవునా? మరి పోయి. చూడిగో మన లెక్క ఓలు వేరు. ఆడు మన ఫ్రెండ్షిప్ను గొప్ప మాట్లాడిండ్రే. ఇంకొక దమ్ ఎక్స్ట్రా పోయి ఏ ఆపేది లేదు ఇది. నువ్వు ఆపి ఉన్నా నేను ఆపి ఇప్పుడు. పోయిరా. నాకు కోపం వచ్చిందో చాలా చాలా చెప్పవాలి కదా తమ్ముడు. మరి తలగా ఊపుతున్నా కనబడతలేదా? ఎందుకని ఊపితేనే తలకాయ కనబడుతుంది తమ్ముడు నాకు. ఆడు అప్పటి నుంచి ఆపుతున్నాడు నువ్వు రౌదా కళ్ళు ఇంకుంది. ఒక దమ్ము వాటు ఇంకేంది మచ్చ పడతాడు పట్టు బా ఇంకేంది అంటే కళ్ళు మాత్రం అగ్గి గుండె కళ్ళు అంటే దేత్తడి పోతమ్మ గుడే. మరి మెల్ల మెల్ల ఆయన తలగా పోతాను మరి. ఓ గడగా గీడ 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 నీ కూడా ఎక్కిందా? ఓ మెల్ల. ఓ दोस्त मेरा दोस्त तू है मेरी जान ఓ మెల్ల. ఎవరు నువ్వు కేసేది? ఈ మీ బామ్మ బాగుందో రే ఏ నీ కాదు బావా, నువ్వే కింద పడ్డావు. నువ్వు కేస్తావారా? నువ్వు ఒక పెగ్గు వాడు నువ్వు ఒక దమ్ము వాటి ఎక్కువ నీ వస్తాయా? ఇక్కడ గోడు ఉండే కదా. గోడు ఉన్నది అరే గోడ తీసుకుపోయి గాడోడు పెట్టిండ్రా. ఫోన్ చేయి గౌడు ఫోన్ చేయి. ఇంకో 200 అటు ఇంకే నువ్వు ఒక దమ్ము వాటి ఇంకేంది? కాదు ఇప్పుడు దాకా నేను గోడ కొరగలేడా. ఒరిగినా కానీ పట్టు. నేను లాస్ట్ దమ్ నీదే అయితే పట్టు ఇక. పోయి అట్లాగా నాకుంది ఆకులో పోతుంది. నువ్వుకెత్తున్నారు రమ్మతుడు. పడుగా. ఓ మా ఓ మై గాడ్ పరలోక ప్రభువా. నీకు ఇది కుదురుతుందా బాబు? పోయి నేను ఇద్దరా ఇట్రా అన్నా. దాలు వేరేకు దా. పడ్డు నువ్వు పడరా మరి. నా బొత్తల పడే గాడి తాగుతారు కానీ బొత్త కుట్టే పక్క పడి సంచయిరా. సమ్మక్క కథల కాడ పట్టుకుంటా అబ్బా. మీరు మంచిగా పోతే రోడ్ల పండి లేకుంటే ఏం లొల్లి అవుతుందా మరి? మేము ఎంత ప్రాణ స్నేహితుని తెలియదు. మమ్మల్ని విడదీసే మగవాడు కూడా రారురా ఇంతవరకు. రారు కానీ మీరు ఆనంది విడదీస్తారు ఇక. అవురా నీకు తాపిచ్చింది పోతుంది తినిపించింది పోతుంది. నేను లొల్లి పెట్టుకుంటా. మీరు పెట్టుకోరు, తోల పండి అచ్చల మీద పెట్టుకుంటారు. నువ్వే ఇప్పుడే ఎక్కినా వాటి నువ్వు. ఇక బావా కళ్ళు తాగితే అంత ఎట్నో అవుతుంది. నీ ఇంటికి పోతే ఇక అయినా మీ ఫ్రెండ్షిప్ని ఎవరు విడదీయరు బావా. ఓకే మరి పోతున్నా మరి, జాగ్రత్త ఊరు ఇంటికి. అరే కత్తి మచ్చా మన దోస్తుని ఎవ్వడు విడదీయలేరు. అందుకే ఒక మంచి పాట పాడతా. వాడు మచ్చా. దోస్తులే మచ్చలేని దోస్తులట. స్నేహమంటే పానమిచ్చే దండోళ్ళం మేమంట. నాకు ఫుల్ ఎక్కుతుంది. మనం పోతాము ఇక. అగు గీద్దరండి గీడున్నారు. అమ్మారే కత్తిగా అరే మచ్చగా మీ ఇద్దరు జాని దోస్తులు జబ్బలు అంటారుగా. మీ ఇద్దరిని ఎట్లా విడదీయాలో నాకు బాగా తెలుసురా. ఈ సంగతి చెప్తున్నావురా.